నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. సెప్టెంబర్ 7వ తారీఖు 2025 ఆదివారము భాద్రపద శుక్ల పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది రాబోతోంది. ఇది భారతదేశం ప్రతి ఒక్కరికి కనబడుతుందండి. మీ ప్రాంతంలోనూ ప్రతి రాష్ట్రంలోనూ ఇది కనబడుతుంది. ప్రధానంగా ఈ చంద్రగ్రహణము అనేటువంటిది ఆ 7వ తారీఖు రోజు రాత్రి 9:56 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 8వ తారీఖు అంటే 12 దాటిన తర్వాత ఆ ఉదయము AM అనేటువంటి టైంలో 1:56 వరకు ఈ చంద్రగ్రహణం కనబడుతుంది. సుమారుగా 3 గంటల 30 నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం కనబడుతుందండి. ఈ 3 గంటల 30 నిమిషాలు కూడా వెరీ ఇంపార్టెంట్ టైం. ఈ కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ చంద్రగ్రహణము అనేటువంటిది శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో పడుతుంది కాబట్టి మేజర్లీ ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదం వాళ్ళు కావచ్చు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కావచ్చు. ఈ గ్రహణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదు. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు ఏమిటి అంటే, ఆ సమయంలో భోజనం చేయొచ్చా? ఆ సమయం జనరల్లీ రాత్రి కాబట్టి భోజనం చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అయినా సరే 7వ తారీఖు రోజు రాత్రి సూర్యాస్తమయం అవ్వకముందే భోజనం చేయడం వల్ల, సరైనటువంటి ఆహార నియమం పాటించడం వల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది. దాన్ని బాగా గమనించండి. గర్భిణీ స్త్రీలైతే ఆ సమయంలో ఎలాంటి అవస్థలు పడాల్సిన అవసరం లేదు. అర్ధరాత్రిది వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రశాంతంగా నిద్రలో వెళ్ళిపోతుంది కాబట్టి భగవన్ నామస్మరణ చేసుకుని పడుకోండి. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు ఏమీ రావు. ప్రత్యేకమైన నియమాలు అవసరం లేదు. ఇంట్లో ఉండి నిత్యము ఆరాధన చేసుకునేటువంటి మహిళలు, దైవారాధన చేసుకునేటువంటి వాళ్ళు పూజా సామాగ్రి తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజా సామాగ్రి మొత్తం అంతా కూడా దేవుడి యొక్క చిత్రపటాలు కావచ్చు, దేవుడి యొక్క విగ్రహాలు కావచ్చు, అన్నీ ఒక్కసారి శుభ్రం చేసుకుని అన్నీ చేసుకోవడం 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత చేసుకోవాలి. అయితే ప్రధానంగా ఏమిటి అంటే, ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో ఏమేమి చేస్తే మంచిది అంటే, ఎవరైతే స్పిరిచువాలిటీ కోరుకుంటూ ఉన్నారో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారో, మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉన్నారో, లేకపోతే మంత్రసిద్ధి కావాలి, దైవబలం కావాలి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకున్న వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో ఏ గ్రహణమైనా సరే ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా తనకున్నటువంటి ఉపదేశం ఉన్నటువంటి మంత్రాన్ని సాధన చేయడం ద్వారా కానీ, అనుష్ఠానం కానీ, శ్లోక పారాయణ కానీ, మెడిటేషన్ కానీ ప్రాక్టీస్ చేయడం వల్ల అపారమైనటువంటి శక్తి అనేటువంటిది వస్తుంది. ఆరా అనేటువంటిది కొన్ని వందల రెట్లు డెవలప్ అవుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించండి. ఎవరైనా సరే చేయొచ్చు. మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఆరాధన అనేటువంటిది చేయండి. అయితే ఈ పూర్వభాద్ర శతభిష నక్షత్రం ధనిష్ట 3, 4 పాదం వాళ్ళు ఒకవేళ గ్రహణాన్ని చూసినా చూడకపోయినా ఎలాంటి పరిహారము ఆచరించాలి అనేటువంటి చూస్తే 8వ తారీఖు సూర్యోదయం అయిన తర్వాత ఖచ్చితంగా దానం చేయాల్సినవి కేజీంపావు బియ్యం దానంగా ఇవ్వండి, మినువులు దానంగా ఇవ్వండి. ఎందుకు అంటే రాహుగ్రస్తము కాబట్టి మినువులు దానంగా ఇవ్వాలి. వెండి చంద్రబింబము చిన్నది, ఎంత చిన్న సైజ్ అయినా పర్వాలేదు మీ శక్తి బట్టి వెండి చంద్రబింబము అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. చిన్న రాగి పాత్ర అనేటువంటిది ఒకటి దానంగా ఇవ్వండి. నువ్వుల దానము అనేటువంటిది చేయండి. ఒకవేళ ప్రత్యేకించి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక మీరు చూస్తూ ఉంటే వీటితో పాటు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వండి. లేదా నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించడం వల్ల మీకున్నటువంటి దోషం తొలగిపోతుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇవ్వాల్సిన పని లేదు. ఆ బియ్యము, మినువులు, వెండి చంద్రబింబము, రాగి పాత్ర, నువ్వులు దానం ఇస్తే సరిపోతుంది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదం వాళ్ళైతే తప్పకుండా వీటితో పాటుగా కందులు, కేజీంపావు కందులు దానంగా ఇవ్వడం కానీ, కందులు నానబెట్టి ఆవుకు తినిపించడం కానీ ఖచ్చితంగా చేయండి. మీకున్నటువంటి గ్రహణ ప్రభావం చేత మీరు పడే ఇబ్బందులు కానీ ఏవైనా ఉన్నా ఆ బాధల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు అని చెప్పచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా పట్టబోతోందో మనం చూస్తే కనుక, కర్కాటక రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం అనేటువంటిది 6th హౌస్లో పట్టడం వల్ల అద్భుతమైనటువంటి రాజయోగము అని చెప్పచ్చు. ఎలాంటి రాజయోగము అంటే, ఇప్పటిదాకా పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా వచ్చే సుఖాన్ని, సౌఖ్యాన్ని చూసే అవకాశములు, విజయాన్ని చూసే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం, ఖర్చులు తగ్గేటువంటి అవకాశములు కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. సో మంచి శుభశకునం ఇది, చాలా మంచి అవకాశం కూడా. అయితే ఒక్కసారి కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాస ఫలితములు అనేటువంటివి, లేకపోతే సెప్టెంబర్ మాసంలో వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం కూడా చెక్ చేస్తే, కర్కాటక రాశికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 17th తర్వాత మీ లైఫ్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి.
ఎందుకు అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్న నిమిషం కూడా మీకు శుక్రబలం ఒక్కటే ఉంది, ఇంకా ఏమీ లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ హౌసెస్లో శుక్రుడు తప్ప మీకు ఎవ్వరూ కూడా బలంగా లేరు. 17th తర్వాత మీకు రవి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. 15th తర్వాత బుధుడు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. అయితే 12th తర్వాత కుజుడు కాస్త వీక్ అవుతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రుణ బాధల విషయంలో కావచ్చు, న్యాయపరమైన చిక్కులు, కలహాలు, తగాదాలు చిన్నవి సో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండాలి. కుటుంబ పరంగా, ఉన్నత విద్య పరంగా, వృత్తి వ్యాపారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే నెగ్లిజిబుల్ అది కూడా, మిగతావన్నీ బాగున్నాయి కాబట్టి 17th తర్వాత రవి ఎప్పుడైతే మీకు రాజయోగాన్ని ఇస్తూ ఉన్నారో పనులన్నీ కూడా ఆగిపోయినవి టక అన్నీ పూర్తవుతాయి. సకాలంలో పనులు పూర్తవడం, ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి చాలా బాగుంటాయి. తర్వాత బుధుడి యొక్క బలం పెరగడం వల్ల కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కానీ, వ్యాపారంలో కానీ, వాణిజ్యంలో కానీ, లేకపోతే మాట ద్వారా బ్రతికేటువంటి వృత్తుల విషయంలో కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, గ్రోసరీ బిజినెస్లు కావచ్చు, లేదనుకుంటే ఈ యొక్క స్టాక్స్ కానీ, షేర్స్ కానీ, ట్రేడింగ్ కానీ చేసే వాళ్ళకి గొప్ప విజయం చూసే అవకాశం ఉంది. ఈ గ్రహణం మీకు అన్ని విధాలుగా 100కి 100% ఖచ్చితంగా మంచే చేస్తుంది. రాజయోగాన్ని ఇవ్వబోతోంది. 100% మీ ప్రయత్న బలాన్ని పెంచండి. కొన్ని జాగ్రత్తలు చెప్తాను చూసుకోండి. 12వ స్థానంలో మీకు గురుడు ఉన్నారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల అలసట, బడలిక వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గించుకోండి. మానసిక మనోధైర్యాన్ని పెంచండి. మీకు అసంతృప్తి, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. ప్రధానంగా కర్కాటక రాశి స్త్రీలైతే ఎస్పెషల్లీ మెరిటల్ లైఫ్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అది మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి అమ్మా, లేకపోతే చాలా ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల చేతిలో డబ్బులు లేక, అప్పడిగేటువంటి పరిస్థితి లేక, ఒక భయం అనేటువంటిది కానీ, ఒక అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఏం మాట్లాడినా నేను తప్పేనా అనేటువంటి ఒక ఫీలింగ్లో మాట ద్వారా కలహాలు, తగాదాలు అనేటువంటివి చాలా ఎక్కువ అవుతాయి. శత్రువుల యొక్క ఆధిక్యత ఎక్కువ అవ్వడం వల్ల కాస్త భయం అనేటువంటిది పడతారు. కానీ ఏమీ పర్వాలేదు. ఈ చంద్రగ్రహణం తర్వాత నుంచి శుభవార్త వినేటువంటి యోగం ఉంది. మీ పర్సనల్ చార్ట్లో కూడా బలమైనటువంటి యోగాలు ఏదైనా ఉంటే, వింశోత్తరిలో బలమైనటువంటి గ్రహ బలాలు ఏదైనా కనబడుతూ ఉంటే ఇంకా ఎక్స్ట్రాడినరీ రాజయోగాన్ని చూస్తారని చెప్పచ్చు. ఆ విషయంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చిన్న ఈ గురుబలం పెంచుకోవడానికి కానీ, గ్రహణానికి అయితే మీరు ఎలాంటి రెమెడీస్ కూడా పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా ఒకటి మంచి చేసుకోవడం కోసం చేసుకోవాలనుకుంటే గ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. కనకధారా స్తోత్రాన్ని ఎక్కువగా చేయండి. లేదనుకుంటే 8వ తారీఖు వచ్చిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ సాయంత్రం వేళ 11 సార్లు పారాయణ చేయండి. గొప్పదైన శుభవార్తలు వినేటువంటి యోగం పడుతుందండి. సో అయితే ఇంకొక విషయం ఏంటి అంటే 9వ స్థానంలో మీకు శని వక్రించడం వల్ల అష్టమ శని అనేటువంటిది స్టార్ట్ అయింది అని చెప్పచ్చు. అష్టమ శని ప్రభావాలు కూడా కనబడతాయి. వాహన ప్రమాదములు, గాయాలు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఇది గ్రహణ ప్రభావం కాదు, శని యొక్క ప్రభావము. ఈ యొక్క దోషం పోవడానికి శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం, తైలాభిషేకం తప్పకుండా చేయండి. చాలా ఈజీగా వాటి నుంచి మీరు బయటపడతారు. సో చూసారు కదండి, చంద్రగ్రహణము అనేటువంటిది ఏ రాశుల మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేటువంటివి చూపిస్తోంది. అంటే చాలా మంది ఈ మీనరాశికి సంబంధించి కావచ్చు, కుంభరాశికి సంబంధించి కావచ్చు, మాకు గ్రహణ ప్రభావం ఉంది కదా, ఏదో అయిపోతుందని భయపడుతూ ఉంటారు. మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఆ రెమెడీస్ అనేటువంటివి పాటించండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉందో లేదో చూసుకోండి. ఒకవేళ మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉన్నా, మీ దైవ బలం అనేటువంటిది బలంగా ఉన్నా, మీ ప్రయత్న బలం బలంగా ఉన్నా మీకు ఎలాంటి ఆటంకములు అనేటువంటివి, కష్టములు అనేటువంటివి రావు. నిత్యము కులదేవత ఆరాధన, ఇష్టదైవ ఆరాధన ఎక్కువగా చేయండి. మీకు ఏదైనా సందేహాలున్నా లేదా జాతకం చూపించుకోవాలన్నా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏమైనా దోషాలుంటే శాంతి పరిహారములు మీతో ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.